ఇండియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు. ఇక ఫ్యాన్స్కి అయితే మూవీకి సంబంధించిన చిన్న వార్త కూడా పండగ వాతావరణాన్ని తెస్తుంది. అంతటి ఇమేజ్ కలిగిన పవన్ తన కెరీర్లోనే తొలిసారి హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో చేస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ వచ్చింది. రావడమే కాదు, విత్ ఇన్ సెకండ్స్లో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అలాగే ఎవరు ఊహించని ఒక న్యూస్ని కూడా చెప్పింది. 17వ శతాబ్దంలోని పేదలు దోపిడీకి గురవుతూ ధనవంతులు మరింతగా అభివృద్ధి చెందుతారు. ఈ క్రమంలో పేదవారి తరఫున పోరాడే ఒక యోధుడిగా పవన్ హరిహర వీరమల్లులో కనిపించబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది. తన పాత్ర తీరుని తెలుపుతూ బలమైన సంభాషణలు, ఆ సంభాషణలకు తగ్గట్టుగా అద్భుతమైన దృశ్యాలతో రూపొందించిన టీజర్ ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం. రేపు థియేటర్లలో ప్రేక్షకుడు ఒక గొప్ప అనుభూతిని చెందుతాడని అర్థమవుతుంది. మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపించారు. ఆహార్యం, అభినయంలో ఆ ఇద్దరు కూడా తమ పాత్రలకు వన్నె తెచ్చారు. ఇవే కాకుండా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే ఎన్నో అంశాలు టీజర్లో ఉన్నాయి. చట్టవిరుద్ధంగానైనా న్యాయం కోసం పేదల పక్షాన పోరాటం అనేది స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇక వీరమల్లుగా వెండితెరపై పవన్ కళ్యాణ్ చేసే సాహసాలని చూడడం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే వీరమల్లు 2 భాగాలుగా రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ టీజర్లోనే ప్రకటించారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రానుంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. జ్ఞానశేఖర్, విఎస్ మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. చార్మినార్, ఎర్రకోట మరియు మచిలీపట్నం, ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. 2024 చివర్లో విడుదల చేయనున్నట్లుగా కూడా ప్రకటించారు. ఇక నిర్మాత ఏఎం రత్నం ఒక కీలక ప్రకటన చేశాడు. ప్రముఖ రచయిత, దర్శకుడైన జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు యొక్క మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తాడు. కాకపోతే క్రిష్ జాగర్లముడి పర్యవేక్షణలోనే చేస్తాడు. ఆయన గతంలో నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలోనూ దర్శకుడిగా, రచయితగా ఎన్నో హిట్ సినిమాలని అందించాడు.